హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఎబిట్స్లో సండే బుక్ మార్కెట్లో ఉన్నాం. ఇక్కడ చాలా అంటే చాలా రకాల బుక్స్ ఉంటాయి. ఎన్ని రకాల బుక్స్ ఉంటాయో మీరే చూస్తారు. అయితే వెళ్తున్న దారిలో రంగోలీ కనిపించింది. అయితే పక్కనే పానీపూరి కూడా ఉంది. పానీపూరి కూడా తినేసి అప్పుడు వెళ్ళడం జరిగిందనమాట. ఆ స్టాప్లో దిగిన తర్వాత మనకి ఈ ఫస్ట్ లెఫ్ట్ కనిపిస్తుంది కదా మీకు, ఆ లెఫ్ట్ నుంచే స్టార్ట్ అవుతుంది అనమాట. చూసారా బుక్స్ ఎన్ని రకాల బుక్స్ ఉంటాయో ఇక్కడ. మనకి అస్సలు ఇక్కడ దొరకని బుక్స్ అంటూనే ఉండవు. ఇది స్టార్టింగ్ పాయింట్ అనమాట. ఇక్కడ స్టార్టింగ్ నుంచి మనం ఇలా లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్తే మొత్తం చూసారా లైన్గా అన్ని బుక్సే 100 రూపీస్కి అలా ఉన్నాయి. అంటే ఇంకా ఇంకా తక్కువవి కూడా ఉన్నాయి, ఇంకా 150 200 అలా కూడా ఉన్నాయన్నమాట. కాకపోతే చాలా కొత్తగానే ఉంటాయి బుక్స్. ఇక్కడ సెకండ్ హ్యాండ్ బుక్స్ కూడా ఉంటాయి. ఇలా స్ట్రైట్గా వెళ్ళాలి, మొత్తం అవన్నీ బుక్సే మొత్తం. అలాగే మనకి ఇక్కడ ఏమేమి బుక్స్ ఉంటాయంటే అసలు మీకు చూస్తూనే కనిపిస్తూ ఉండాలి. మొత్తం చాలా రకాల బుక్స్ ఉంటాయి. ఏమేమి బుక్స్ అంటే మోటివేషన్ బుక్స్, నోవెల్స్, స్టోరీ బుక్స్, యోగా బుక్స్, డివోషనల్ బుక్స్, సెల్ఫ్ డెవలప్మెంట్ బుక్స్, అలాగే తెలుగు బుక్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. చూసారా అలా స్ట్రైట్గా వెళ్తే మొత్తం అవన్నీ బుక్సే అన్నమాట. మీరే చూసేయండి ఎన్ని రకాల బుక్స్ ఉన్నాయో. కాకపోతే ఇక్కడ ఎన్ని బుక్స్ చూసిన తర్వాత చూస్తూ ఉంటే అసలు బుక్ చదవడం అలవాటు లేని వాళ్ళకి కూడా బుక్స్ చదవాలి, బుక్స్ ఏమైనా కొనుక్కోవాలి అనిపిస్తుంది. చూసారా ఇక్కడ కూడా 100 రూపీసే ఉన్నాయి బుక్స్. చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది మనకి. బుక్ రీడింగ్ అనేది చాలా అంటే చాలా మంచిది. మనం అక్కడి నుంచే వచ్చామన్నమాట. ఇటు సైడు ఆ ఎంట్రన్స్లోనే రైట్ సైడ్లో తెలుగు బుక్స్ కనిపించినాయి నాకు. తెలుగు బుక్స్ చూసాను అనమాట అక్కడ. చూసారా అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళాలి. ముందుకు వెళ్తే అక్కడ ఇంకా ఎక్కువ బుక్స్ ఉన్నాయి. ఇక్కడైతే చూసారా 30 రూపీసే, 30 రూపీస్ 20 రూపీస్ అలానే ఉన్నాయి బుక్స్. ఇవి సెకండ్ హ్యాండ్ బుక్స్ అనమాట. చూసారా పాత బుక్స్ ఉన్నాయి, పాతగా ఉన్నాయి. ఆ పక్కనే చిల్డ్రన్ బుక్స్ కూడా ఉన్నాయి. చిల్డ్రన్స్వి కూడా 20 రూపీస్ ఓన్లీ. ఇక్కడే తెలుగు బుక్స్ ఎక్కువ దొరుకుతాయి మనకి, డివోషనల్ బుక్స్ అవన్నీ ఆ చివర. చాలా అస్సలు చూసే కొద్దీ చూడాలని అనిపించింది. ఇంకా బుక్స్ కూడా తీసుకోవాలనిపించింది. నేను కొన్ని బుక్స్ తీసుకున్నాను అనమాట. ఇక్కడ 2 స్ట్రీట్స్ ఉన్నాయి కదా, రోడ్డుకి రైట్ సైడు లెఫ్ట్ సైడు కూడా ఉంటాయి. చూసారా లవ్ స్టోరీస్, అమ్మవారికి సంబంధించిన బుక్స్, ఇంకా చాలా చాలా బుక్స్ ఉంటాయి ఇక్కడ. చాలా మన లైఫ్ చేంజింగ్ బుక్స్ అంటారు కదా, చాలామంది చదువుతారు. చూసారా స్టాక్ మార్కెట్కి సంబంధించినవి కూడా ఉన్నాయి, మ్యూచువల్ ఫండ్స్ అని. చాలా అంటే చాలా బుక్స్ ఉంటాయి. ఇంకా చూసారా రిచ్ డాడ్ పూర్ డాడ్, ద సైకాలజీ ఆఫ్ మనీ. ఈ బుక్స్ చాలా ఫేమస్ కదా, అంటే టాప్ 5 టాప్ 10 బుక్స్లలో ఇవి చదవాలి అని చెప్పి చాలామంది వీడియోస్ కూడా చేశారు. మేనిఫెస్టేషన్కి సంబంధించి కూడా ఉన్నాయి. చూసారా ఇక్కడే తెలుగు బుక్స్ దొరుకుతాయి అన్నాను కదా ఎక్కువ. చూసారా అన్ని తెలుగు బుక్స్. చాలా చాలా అసలు మనకి దొరకని బుక్ అంటూ ఉండదు. ఇక్కడ ఫుడ్కి సంబంధించిన బుక్ కూడా ఉంది. అక్కడ నుంచి రైట్ సైడ్లో కూడా ఉన్నాయన్నమాట బుక్స్. ఇవి రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్లో కూడా ఉంటాయి. ఇది రైట్ సైడ్. ఇక్కడ నుంచి అక్కడ షాప్స్కి ముందర కూడా పెట్టారనమాట బుక్స్. అప్పటికే ఈవినింగ్ అయిపోయింది కదా, క్లోజ్ చేస్తున్నారు, ప్యాక్ చేసేసుకుంటున్నారు అందరూ. ఇక్కడ చూసారా 99 రూపీస్ బుక్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా 99 రూపీసే ఉంది. కిడ్స్వి చిల్డ్రన్ బుక్స్ చాలా చాలా అంటే చాలా ఉన్నాయి. ఇక్కడ 99 రూపీస్. చాలా బుక్స్ ఉన్నాయి. మీకు డెఫినెట్గా మంచి బుక్ చదివే అలవాటు ఉంటే మీకు అందరికీ తప్పకుండా నచ్చుతుంది. ఒక చోట 150 రూపీస్ బుక్స్ కూడా ఉన్నాయి. చూసారా ఇక్కడ 50 రూపీస్ ఉన్నాయి. ఇవి చిల్డ్రన్స్ బుక్స్ ఇవన్నీ. ఇక్కడ తెలుగు బుక్స్ కూడా ఉన్నాయి. తెలుగు బుక్స్ మనకి ఉంటాయి కానీ అంత ఎక్కువ కనిపించలేదు నాకు. ఇంగ్లీష్ బుక్స్ ఎక్కువ ఉంటాయి, తెలుగు అంటే అంత ఎక్కువ ఉండవు. అక్కడక్కడ ఉండాలి, మనం చూసుకోవాలి అవి. కానీ తెలుగు బుక్స్ కూడా చాలా ఉంటాయి. ఇది మనం ఆ స్ట్రీట్స్ దాటేసిన తర్వాత ఇక్కడ చివర రోడ్ మీద పెట్టి అమ్ముతున్నారు. ఇవైతే రోడ్ మీదకే పెట్టారు ఇవన్నీ.
ఇది లాస్ట్ అన్నమాట. చూసారా ఎంత బాగున్నాయో. నేను తీసుకున్న బుక్స్ అయితే ఇవన్నమాట. ఈ బుక్స్ తీసుకున్నాను నేను. వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.